జయించిన అనుభవం నీలో కనబడుతుందా? నేను పలానా దానిని జయించాను అని నువ్వు చెప్పగలవా? మరి బహుమానాన్ని ఎలా తెచ్చుకుంటాం? వెళ్ళి బహుమానం ఎలా వస్తుంది మనకి? అందుకని ఆయన చెప్పాడు, ఇదిగో జయించిన వారికి అన్నాడన్నమాట, మిగిలిన వారికి లేదు అని దాని అర్థం. దయచేసి గమనిస్తే రిఫరెన్స్లు చాలా ఉన్నాయి. దానికి కారణమైన విషయాలు కొన్ని 1-2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, యెషయా గ్రంథంలో చెప్పుకుంటూ వచ్చిన మాట ఏమిటంటే, దాన్ని పొందుకోవాలని అంటే వారిలో కొన్ని విషయాలు ప్రప్రదంగా కావాలి. మారు మనసు అనేది మనం చూసాం కదా, దాన్ని అంటాడు క్రొత్త జన్మ అని అంటాడు. క్రొత్త జన్మ.